అందరికీ నమస్కారము. ఈ కథ చాలా బాగుంటుందండి. ఇంకా చివరిలో చాలా చాలా బాగుంటుంది. ఒక ట్విస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని, లైక్ చేయాలి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నా. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ఇట్లా చనిపోయిన కాడ కథలు చెప్తారు కదా ఫ్రెండ్స్, అవంటే నాకు చాలా ఇష్టము. సో నిన్న ఒకరు చనిపోతే దినాల నాడు కథలు చెప్పారు. నేను దానికి వెళ్ళాను. సో అక్కడ ఏంటంటే, ఆమె చనిపోయిన ఆమెకి ఒకటే కూతురు. సో దానికి సంబంధించి ఆడబిడ్డ కథ ఉండాలని యశోధర అనే కథ చెప్పారు. అంటే ఆమెకు కూడా ఒకటే కూతురు కాబట్టి దానికి సంబంధించి కథ చెప్పారు. సో ఆ కథ పేరు యశోధర అని. దాన్ని నేను విన్నాను. నాకు తెలిసినంత మీకు షార్ట్ కట్లో చెప్దామని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే, ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. తరగని ఆస్తి ఉంటుంది, కూర్చొని తిన్నా కూడా ఒడవని ఆస్తి ఉంటుంది, బంగారం వెండి అంతా ఉంటుంది. కానీ పిల్లలు అయితే ఉండరు ఫ్రెండ్స్. సో పిల్లలు ఉండకపోతే వాళ్ళు మొక్కరాని మొక్కులు మొక్కుతారు, ఎన్నో చేస్తారు, అయినా కూడా కాకపోతే ఇప్పుడు పిల్లలు అయితేనే బ్రతుకుతా లేకపోతే చస్తా అని భర్తతో ఒప్పందం చేస్తుంది భార్య. అయితే ఇక మొక్కరాని గుళ్ళని మొక్కేసి శివుని దగ్గరికి వెళ్తే శివుని లింగము ఆమె శిరస్సు ఇట్లా కొట్టుకుంటుంది అనమాట. శిరస్సు అంటే తలకాయ. నాకు పిల్లలు కానీ నేను బతుకా, ఎందుకంటే ఈ రోజులలో పిల్లలైన ఆడపిల్లలు ఎంతో మంది ఎన్నో అంటున్నారు అనేసి చెప్పేసి ఆమె తలకాయ శిరస్సు కొట్టుకుంటుంది. కొట్టుకునగా ఆ రక్తం చుక్క ఆ శివలింగం మీద పడుతుంది. పడుతుంటే శివుడు ఒక జంగమ రూపంలో వచ్చి, ఏంటమ్మా నీకేం కావాలి అని అడిగితే, నాకు జంగమ ఆయన శివయ్య అని తెలియక వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు తిడతారు. తిట్టినా కూడా సరే, నేను వీళ్ళకి శివుడు అని తెలియదు కదా అని ఆయన అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఇట్లా నాకు ఒక కోరి నాకు పిల్లలు కావాలి, పిల్లలు అయితేనే నేను బ్రతుకుతా లేకపోతే లేదంటే, సరేలే మరి నీకైతే ఒక చెప్తున్నా, ఒక మాట అయితే ఇస్తావా అంటే ఏంటని ఈమె అడుగుతుంది భార్య అడిగినప్పుడు, నీకు ఒక ఆడపిల్ల పుట్టే అవకాశం ఉంది, ఇంకా ఆడపిల్ల తప్ప ఇంకా మగవాళ్ళు ఎవరు లేరు, ఇంకా మిగతా వాళ్ళు ఆడవాళ్ళు లేరు, ఒకటే ఆడపిల్ల పుడుతుంది అంటే, సరే అట్లయినా పర్లేదు నాకు ఇవ్వనంటే, కానీ శివయ్య ఏమంటాడంటే, ఇచ్చుడు ఇస్తాను, కాకపోతే పుట్టిన ఒక కనడమే నీ వంతు, సాధడం నీ వంతు కాదంటే, అట్లా అంటే అర్థం ఏంటంటే పుట్టినాక నువ్వు చనిపోతావు అని శివయ్య చెప్తాడు. చెప్పినాక కూడా సరే పోనీలే, అట్లయినా నేను ఒప్పుకుంటా, అట్లా చనిపోయిందా మేలు, కానీ నేను పిల్లలు లేని నింద మోసుకుంటూ నేను బ్రతకలేను అని చెప్పేసి చావు కూడా ఒప్పుకొని ఒప్పందం తీసుకుంటుంది. అప్పుడు శివయ్య సరే నీ ఇష్టం అని చెప్పేసి నోట్లో ఫలం వేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినాక వాళ్ళ భర్త దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి నాకు ఇట్లా శివయ్య ఇట్లా ఇచ్చిండు అని చెప్తుంది, కానీ ఇట్లా నేను చనిపోతానట అని చెప్పదు. సో ఇక గడవంగా పాప పుడుతుంది. పాప పేరే యశోధర అని. ఆ పాప పుట్టినాక తల్లి ఎత్తుకుంటుంది అనమాట. దాసరాళ్ళు ఎత్తుకొని స్నానాలు పోసినాక దాసరాళ్ళు తీసుకెళ్ళి ఆమె చేతిలో పాపను పెడతారు. పెట్టినప్పుడు ఆమెకు పక్షవాతం వస్తుంది. ఎందుకంటే అప్పుడు శివయ్య చెప్పాడు కదా, నీకు ఒక పాప పుట్టినాక కనడమే నీ వంతు, సాధడం నీ వంతు కాదని చెప్పాడు కదా, కాబట్టి పక్షవాతం వస్తుంది అంటే. ఎందుకంటే ఆమె మంచి అట్లా అన్నాక మళ్ళీ వాళ్ళ భర్తకి ఇస్తుంది పాపను ఇచ్చినాక ఈమె పక్షవాతం వెళ్ళి అతనికి తాకుతుంది అనమాట. అతనికి కూడా వస్తుంది పక్షవాతం. ఈమెకి తగ్గుతుంది, వాళ్ళ భర్తకు వస్తుంది. వాళ్ళ భర్తకు వచ్చినాక అదే మళ్ళీ వాళ్ళ భర్త తీసుకెళ్ళి, సరే నేనే చనిపోతానేమో, అది నీకు తగ్గించి దేవుడు నాకు ఇచ్చాడేమో అని అతను కూడా బాధపడంగా మళ్ళీ వాళ్ళ భార్య గీయంగా వాళ్ళ చేతిలోకి వెళ్ళి కింద పడిపోతే అసలు ఇద్దరికి ఇట్లా కావడం ఏందని, పాప పుట్టిన గడియ మంచిదా కాదా అని బ్రాహ్మణులను అడుగుతాడనమాట రాజు. అడిగితే మీ పాప పుట్టిన గడి అస్సలు మంచిది కాదు అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మరి ఈ గండం పోవడానికి మేము ఏం చేయాలి అని అడిగితే వాళ్ళు అంటారు, 12 సంవత్సరాలు మీ పాపను వేరే వాళ్ళకి దానం చేయాలి, మీరు రాజ్యం వెళ్ళాలి, పాపని ఇడిచిపెట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అని ఈ బ్రాహ్మణులు చెప్తారనమాట. బ్రాహ్మణులు చెప్పేసరికి వాళ్ళు చాలా బాధపడినప్పుడు సరేలే ఈ రాజుకు ఒక చెల్లె అనమాట. సరే వేరే వాళ్ళకి ఇవ్వడం ఎందుకు, నా రక్త సంబంధికి నా చెల్లెకే ఇస్తాను, తోటికి మేనత్త కాబట్టి నా చెల్లెకే ఇస్తానని చెప్పేసి చెల్లెకిస్తాడు. చెల్లెకిస్తే చెల్లె అసలు నేను ఎందుకు పెంచాలి నీ బిడ్డనని మాట్లాడుతుంది. నువ్వు వట్టిగా ఏం పెంచకుండా చెల్లె, నేను నా రాజ్యం ఇస్తానా, అంతా నా ఆస్తి అంతా నీకే రాసిస్తా అట్లా అంటే, సరేలే ఆస్తి కోసం అప్పటి మందం ఒప్పుకుంటుంది ఫ్రెండ్స్. అమ్మో ఆస్తి ఇస్తున్నాడంట, సరే వాళ్ళ ముందు ఒప్పుకోవడానికి ట్రై చేస్తా అని ఒప్పుకుంటుంది. ఒప్పుకున్నాక వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఆమె నమ్మేసి వాళ్ళ చెల్లెని నమ్మేసి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళిపోతారు. ఆ పాపను అక్కడ అప్పచెప్పి వెళ్ళిపోయినాక ఒక 3 నెలలు బాగానే చూసుకుంటుంది ఫ్రెండ్స్.
చూసుకున్నాక తర్వాత వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళ భర్తకు లేనిపోని మాటలు చెప్తుంది. ఎవరు? ఈ మేనత్త వాళ్ళ భర్తకు లేనిపోని మాటలు చెప్పేసి పాపని నరికి అటు తీసుకెళ్ళి అడవులలో నరికి అని చెప్తే నీకు ఎట్లా అనిపిస్తుంది, అట్లా ఎందుకు చేస్తావు, మీ అన్నకు పాపం భూమి ఆస్తి అంతా ఇట్లా రాజ్యమే రాసిచ్చిండు, అట్లా చేయడం తప్పు కదా ఒక పసికందునని వాళ్ళ భర్త ఎంత చెప్పినా వినదు. ఇట్లా నేను మా అన్న వచ్చినాక అని చెప్పడంతోనే ఆ రాజు తీసుకెళ్ళి నరకడానికి ట్రై చేస్తాడు. నరకడానికి ట్రై చేసినప్పుడు పుట్టించింది శివుడే కాబట్టి శివుడు చూస్తాడు పైనుండి. శివుడు చూసి నరకడానికి పోయినప్పుడు ఆమె పాప ఏం చేస్తుంది, ఆయనను చూసి నవ్వుతుంది అన్నమాట. ఇట్లా నరకడానికి గొడ్డలు ఎత్తినప్పుడే ఆ చిన్న పాప తనని చూస్తుంది. ఎవరిని? మేనమామ నరకడానికి పోతాడు కదా, భార్య చెప్పిన మాటలు విని, మేనత్త మాటలు విని భర్త నరకడానికి వెళ్ళినప్పుడు ఆ పాప చూసి నవ్వుతుంది అన్నట్టు. 3 నెలల పాప అతన్ని చూసి నవ్వడంతోనే ఇతనికి నరకాలనిపించదు. సో ఇక నరకడానికి ఇష్టం లేక అడవుల్లో ఇడిచిపెట్టి ఏదో మేక తలను అట్లా నరికి పాపనే నరికినా అని అబద్ధం ఆడుతాడు ఫ్రెండ్స్ ఇంటికెళ్ళి. సో ఈ మేనత్త అనేది నమ్మి అమ్మయ్య చనిపోయింది, ఇక రాజ్యం నాదే, నాదే. ఇక మా అన్నయ్య వాళ్ళు 12 సంవత్సరాల తర్వాత వస్తారు కదా, మా అన్న వదిలే వచ్చినప్పుడు ఇట్లా 3 నెలలకు పిడిచి వచ్చి అనిపోయింది, అది ఇదని చెప్తా, ఏదో ఒకటి చెప్తే వాళ్ళు నమ్మేస్తారు అని చెప్పి అట్లా ఉంటుంది. చెప్పినాక సరే అని పాప ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళ మేనమామ అక్కడ వదిలిపెట్టి వెళ్తాడు కదా, ఇక్కడ అడవులలో వదిలిపెట్టి వెళ్తాడు. అక్కడ ఒక మైసమ్మ గుడి ఉంటుంది. ఆ మైసమ్మ గుడి దగ్గర ఆ పాపను పడుకోబెట్టి తల్లి చంపినా నువ్వే, బతికించినా నువ్వే అని అట్లా చెప్పడంతోనే అని చెప్పి అక్కడ పడుకోబెట్టి పోతాడు. పడుకోబెట్టి పోయినాక మైసమ్మ తల్లి ఆమె ఏడుపు విని ఒక పాల డబ్బాను తయారు చేసి పాలు నోట్కడ పెడితే పాలు తాగుతుంది ఫ్రెండ్స్. సో అట్లనే పెరుగుతుంది అన్నమాట. పెరుగుతున్నప్పుడు ఈ మేనత్తకు ఒక కొడుకున్నాడు. ఎవరు? ఈ రాజు వాళ్ళ, ఇప్పుడు ఈ రాజు భార్య భర్తలు ఉన్నారు కదా, వాళ్ళ చెల్లకు ఇప్పుడు మేనత్తకి ఒక కొడుకున్నాడు. అతడు 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయింది. సో ఇట్లనే అడవులలో ఆమె పెరుగుతూ ఉంటే ఒక గొల్లైన వస్తాడు ఫ్రెండ్స్. గొల్లైన వచ్చి ఇట్లా పాప బాగుందే, గొల్లకి అది పిల్లలు ఉంటారు. సో పిల్లలు ఉండకపోయేసరికి ఈ పాప చిన్ననే ఉంది కదా, మనం సాదుకుందాం అనేసి తీసుకెళ్ళి ఇక వాళ్ళే సాదుకుంటారు. ఒక గుల్లల పిల్లలాగా ఆమె ఎదుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళ కొడుకు ఉన్నాడు కదా, ఇది మేనత్త వాళ్ళ కొడుకు. ఆయన ఏమంటాడంటే 22 సంవత్సరాలు మంచి అన్ని విద్యలు నేర్చుకొని మేము పెళ్లి చేస్తాం. వాళ్ళ అమ్మ నాన్న అంటారు కదా, నువ్వు 22 సంవత్సరాలకు వచ్చిన మేనత్త అంటే సొంత అమ్మ నాన్న అంటారు కదా పిల్లగాన్ని, నీకు వీడు వచ్చింది పెళ్లి చేసుకోవాలి అని చెప్తే నేను ఇప్పుడే పెళ్లి చేసుకొని, నాకు అవసరం లేదు, నాకు ఇప్పుడే వద్దు, నాకు ఇంకొక 3 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు వచ్చినాక చేసుకుంటా అంటే సరే అని ఒప్పుకుంటారు. ఒప్పుకున్నాక ఆయన అడవులలోకి వెళ్తా అంటే ఈ అమ్మాయి ఎదురవుతుంది. ఎవరు? గొల్లల పిల్ల అంటే వాళ్ళ సొంత మరదలే కానీ ఇట్లా ఇప్పుడు గొల్లలు తీసుకుపోయి సాదుకుంటారు కదా, కాబట్టి నా మేనకుంటే ఏమైనా చేసుకోవాలని పట్టుబడినప్పుడు సో ఆమె కూడా ఒప్పుకొని ఇద్దరు ఇక ప్రేమగా ఉంటారన్నమాట. కాపురం చేస్తారు. కాపురం చేసినప్పుడు గర్భం దాల్స్తుంది ఫ్రెండ్స్. ఆమె అంటే ప్రెగ్నెన్సీ అట్లా కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మ్ అయినప్పుడు అప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వచ్చి అంటారు కదా, మమ్మీ నాకు పెళ్లి సంబంధం కాదు, నేను పెళ్లి చేసుకుంటా అంటే ఇంతకుముందే అడిగితే నేను పెళ్లి చేసుకోని నాకు అవసరం లేదు, 3 సంవత్సరాల దాకా చేసుకుని అన్నావు కదా అని వాళ్ళ అమ్మ నాన్న అంటారు. అంటే నేను అవసరం లేదు, సరే చేసుకుంటా అంటే మరి చేసుకుంటా అంటున్నావు కదా, అంతకన్నా సంతోషంగా ఉంది, మేము పెళ్లి సంబంధాలు చూసుకొస్తామని వాళ్ళ అమ్మ నాన్న అంటారు. అంటే వద్దు నేనే చూసుకున్నా అని అంటే, అవునా నువ్వే చూసుకున్నావా, ఏం క్యాస్ట్ అని అడిగితే వాళ్ళు గొల్లోళ్ళు అని చెప్తారు. గొల్లోళ్ళు అని చెప్పినప్పుడు ఏం మన రాజ్యం ఏంటిది, మన కులం ఏంటిది, మనం ఏంటిది, మనం దొరలము, గొల్లోల క్యాస్ట్ని చేసుకుంటావా అని మాట్లాడినప్పుడు గొల్లోల క్యాస్ట్ని చేసుకుంటావా అది అని మాట్లాడినప్పుడు నాకు ఆ పిల్లనే ఇష్టమో అట్లనే చేసుకుంటా అని చెప్తారు. చెప్పినప్పుడు అట్లనే ఆమెనే చేసుకుంటా అని చెప్తారు. చెప్పినాక సరే నా గురించి సరే నువ్వు చేసుకుంటావు కదా అమ్మాయిని, నేను బ్రాహ్మణులను వెళ్ళి మీ రాతపైన మీకు పెళ్లి సంబంధం ముఖ్య అవుతుందా, ఎట్లా ఉంటుంది, మీ పెళ్లి బలం ఎట్లా ఉంటుంది, నేను బ్రాహ్మణులను అడుగుతానే. ఆ మేనత్త మంచిది కాదు కదా, ఆమె చెప్తుంది అన్నమాట కొడుకుతోనంటే. సరే అడిగిరాపో బ్రాహ్మణులని ఆ కొడుకు చెప్తాడు. చెప్పినప్పుడు కానీ ఇది మంచిది కాదు కాబట్టి అది అడగదు, కానీ అడిగినా అని బ్రాహ్మణులను అడిగినా మీ పెళ్ళి మీద బలం లేదంట, ఇదో పెళ్లి వరకు అని చెప్తారు. చెప్పినప్పుడు ఆయన నమ్మేసి సరే నువ్వైతే ఇప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకు, తర్వాత చేసుకున్నాంలే, నువ్వు ఇప్పుడు ఢిల్లీ హస్తినాపురంకి వెళ్ళి ఏదైనా ఒక జాబ్ చేయాలని కొడుకు చెప్తే కొడుకు నమ్మి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏమో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదా, ఈమె ప్రెగ్నెన్సీ పెరుగుతూనే ఉంటుంది. అయితే నా కొడుకు వెళ్ళిండు, ఎన్ని రోజులకున్నా వచ్చి మళ్ళీ అదే పిల్లని కావాలనుకొని ఈమె ఏం చేస్తుంది, మేనత్తనే కానీ నా సొంత కూడలే గొల్లామని దీనికి తెలియక
అది ఆమెను తీసుకురావాలి, నమ్మించి తీసుకురావాలి అని పెళ్లి కూతురు లెక్క తయారు చేసి తీసుకురమ్మని వేరే వాళ్ళని పంపిస్తుంది, బట్టలని పంపిస్తే వాళ్ళు పెళ్లి కూతురు లెక్క తయారు చేసి ఆ గుళ్ళ వాళ్ళ అమ్మ నాన్న కూడా అరే మా పెళ్లి కూతురు లెక్క తయారు చేసి తీసుకెళ్తున్నారు కదా, నిజంగానే మా కూతురికి పెళ్ళి అవుతుందేమో అని నమ్మి పంపిస్తారు. పంపించినాక ఇక్కడికి వచ్చినాక అత్త బాగా తిట్టి నువ్వు అసలు గర్భం దాల్చినావు, ఎవరితో దాల్చినావు, నా కొడుకును మాయమాటలు చెప్పి ఇట్లా చెప్పినావు, నువ్వు నా కొడుకు చేసిన గర్భం కాదు, ఎవరి పక్కన వాళ్ళకి ఇది ఇష్టం ఉన్నట్టుగా తిడితే ఆమె చెప్తాను నేను ఎవరితో పాపం చేయలేదు, నీ కొడుకు 3 రోజులు ప్రేమగా ఉన్నామో అట్లా గర్భం అయింది నాకు అని చెప్పినా కూడా నమ్మకంతో ఎట్లా పడతారులా కొడతారనమాట. కొట్టినాక ఇంకా తర్వాత ఆయన ఏం చేస్తారంటే వాళ్ళని అది మిమ్మల్ని వెళ్ళి ఎక్కడ నరకండి అని వేరే వాళ్ళకి చెప్పి పంపిస్తారనమాట. బట్టలకు చెప్పి పంపిస్తే వాళ్ళు తీసుకెళ్ళి మిమ్మల్ని చంపడానికి ట్రై చేసినప్పుడు ఆ గొడ్డలతో నరికేటప్పుడు ఆ గొడ్డలు పోయి అక్కడ శివుడే కదా ఏమైనా గుర్తించింది కాబట్టి దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదా, అట్లన్నప్పుడు ఆ శివుడు చూస్తాడు అన్నట్టు. వీళ్ళు నరికేది ఆ శివుడు చూసి ఆ గొడ్డలన్నింటినీ పూలమాలలు వేసి దండలుగా ఆమె మెడలు పడతాయి. వాళ్ళు అట్లనే నడుము మీద నడిపినప్పుడు ఒక గడ్డలమై ఆమె నడుము మీద పడతాయి. ఇక చూసి మేము మామూలుగా వ్యక్తురాలు కాదు, ఏదో దాంట్లో ఏదో మాయ ఉన్నది అని చెప్పేసి వాళ్ళు వదలకుండా వచ్చేస్తారు. కానీ ఈమెకేమని చెప్తారు, వచ్చినాక ఆమె చంపేసినాము అని చెప్పేసినాక ఆయన అడుగులనే ఆమె ఏమనుకుంటుంది, అమ్మో నేను ఇట్లా వెళ్ళలేను, నా పైన నింద పడ్డది, ఆయనేమో నాకు ఇట్లా ప్రొడ్యూస్ చేసి వెళ్ళిపోయింది, నేను చనిపోతా అని అనుకుంటుంది. కాకపోతే నేను ఇట్లా కాబట్టి నా కొడుకు జన్మనిచ్చి నేను కావాలని చెప్పేసి ఆమె అట్లనే డెలివరీ అయ్యాక ఉంటుంది. డెలివరీ అయ్యాక ఉండి తర్వాత ఎందుకో చనిపోతా అనుకుంటే మళ్ళీ శివుడే జంగమేశం వచ్చి నువ్వు చావద్దు బిడ్డ అని ఉన్నదంతా జరిగిందంతా చెప్తాడు. ఏంటంటే నీ భర్త నువ్వు అసలు గుండెలో పుట్టిందని కాదు, ఒక రాజకీయ రాని పుట్టిందానివి, మీ మేనత్త ఇట్లా చేస్తుంది, వాళ్ళు 12 సంవత్సరాలు ఇట్లా ఉందంటే ఇక్కడ వదిలిపెట్టి వేరు మీ అమ్మ నాన్న. అప్పుడు ఇక 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు అయినాక వాళ్ళ అమ్మ నాన్న వచ్చి వీళ్ళు చెల్లెకి ఇచ్చిపోయారు కదా, చెల్లెని అడుగుతారనమాట, ఏమని నా బిడ్డని ఇచ్చిపోయాను కదా, నా రాజ్యం అనిపించిన కదా, నా బిడ్డ ఏంటంటే అయితే చెప్తుంది మాయమాటలు, అన్న నేను ఏం చేయాలి, 3 నెలలకే పిలిసి రోగం వచ్చి చనిపోయిందంటే వాళ్ళ గుండె కలిగి చనిపోతాడు. ఎవరు ఆ పిల్ల వాళ్ళ అమ్మ నాన్న. చనిపోయినప్పుడు శివుడు అంటాడు అన్నట్టుగా అన్నీ చెప్తాడు ఆమె చనిపోయేటప్పుడు, నువ్వు చనిపోదు బిడ్డ, జరిగిందంటే ఇది మీ మేనక్క మంచిది కాదు, మీ అమ్మ నాన్న ఆత్మలు ఇక్కడనే వేలాడుతున్నాయి అని చెప్పేసి అన్నీ చెప్పంగా ఆమెకు అర్థమైనప్పుడు అప్పుడు వాళ్ళ భర్త వస్తాడన్నట్టు. ఎవడు ఢిల్లీ నుంచి ఆయన వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి ఏమైందమ్మా నా భార్య ఏది అని అంటే, నీ భార్య ఇట్లా గర్భం దాల్చుకున్నది, అది ఇది చనిపోయింది అని చెప్తాడు. చెప్పినాక నాకు ఇక నువ్వు నా భార్య లేని ఇల్లు నాకెందుకు, నువ్వే ఉంచిపోయి రాజ్యమా అని చెప్పేసి వాళ్ళ అమ్మ మీద కోప్పడి వెళ్ళిపోతాడు. అడుగులకంటే వెళ్ళిపోతుంటే వాళ్ళ భార్య చూస్తుంది అనమాట. వాళ్ళ భార్య చూసి చాలా సంతోషపడుతుంది, మీ అమ్మ నన్ను ఇట్లా కష్టాలు పెట్టింది, ఇట్లా బాధలు పెట్టింది అని చెప్పేసి అంటే. ఇక తర్వాత శివుడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు కదా, ఏది అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయింది, వాళ్ళందరినీ మంచిగా మనుషుల లెక్క తయారు చేసి అందరూ ఏకమవుతారు. ఎవరు ఆ గొల్లులు సొంత అమ్మ నాన్న, ఈ భర్త, ఆ భార్య అందరూ ఏకమై ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు పుట్టినాక ఇక వాళ్ళకి చాలా సంతోషం ఉంటుంది. ఆ కొడుకు కూడా ఉన్నదంతా అర్థం చేసుకుంటాడు. ఒక 5 సంవత్సరాల బాలు అయినాక కొడుకు కూడా అర్థం చేసుకొని మా అమ్మ నాన్న ఇట్లా కష్టపెట్టినావు, మా అమ్మమ్మని తాతని చంపినా అనేసి ఆయన కూడా ఏం చేస్తాడు, నానమ్మ దగ్గరికి వెళ్ళి అతను ఆమె సంగతి చెప్పేసి ఇక ఆమెకు గుండె గీక్కోవడమో ఆమె చంపేసి లాస్ట్కి ఆమె కూడా చనిపోతుంది. సో చనిపోయాక ఈ మేనకోడలు ఉంది కదా, అంటే ఈ రాజు రాణి వాళ్ళ బిడ్డ ఉంది కదా, ఆ బిడ్డకును ఈ మేనత్త వాళ్ళ కొడుక్కి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసినాక ఆయనకు ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు వచ్చి నానమ్మ సంగతి చెప్పి ఆమె చంపేసినాక వాళ్ళకు ఇప్పుడు కొడుకు బిడ్డకు పెళ్లి చేసారు కదా, వాళ్ళు ఈ రాజ్యం తీసేసుకొని మంచిగా వెళ్తూ ఉంటారు. ఇంతటితో యశోధరాని కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ నాకు తెలిసింది నేను చెప్పాను. సో ప్రతి ఒక్కరు చూసి వదిలేయకుండా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీరు థ్యాంక్ యూ.